హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనము పిఐకి సంబంధించినటువంటి 4వ లైవ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేసుకోబోతున్నాము. ఈరోజు మనము ఉపాధ్యాయుడి సాధికారత, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల నుండి ఈరోజు లైవ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్సులు, అదేవిధంగా మెటీరియల్స్ ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. దానితో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని కూడా అందించడం జరుగుతుంది. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్కి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. టెలిగ్రామ్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును టెలిగ్రామ్లో. రైట్, ఇక మనము లైవ్ టెస్ట్లోకి వెళ్ళే ముందు మీరు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని నాకు అందించండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. రైట్, ఇక మనము లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే మనము తరగతి గదిలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన స్థానంలో కృత్యాధార, సో ఇది మూవ్ అని పడింది, కృత్యాధార బోధనను, అదేవిధంగా శిశు కేంద్రీకృత బోధనను ప్రవేశపెట్టిన పథకం ఏది? నేను ఆప్షన్ చదివేలోపు మీ యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. ఆప్షన్ 1 ఎపెప్, ఆప్షన్ 2 డిపెప్, ఆప్షన్ 3 ఓబీబీ, ఆప్షన్ 4 ఎస్ఎస్ఏ. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎపెప్ వాళ్ళు తరగతి గదిలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన స్థానంలో కృత్యాధార బోధనను మరియు శిశు కేంద్రీకృత బోధనను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. రైట్, ఇక రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే నినాదం ఉన్న ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న విద్యా కార్యక్రమం ఏది? ఆప్షన్ 1 విద్యాంజలి, ఆప్షన్ 2 సర్వశిక్ష అభియాన్, ఆప్షన్ 3 బడి రుణం, ఆప్షన్ 4 నల్లబల్ల పథకం. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సర్వశిక్ష అభియాన్ వాళ్ళు అందరూ చదవాలి, అందరూ ఎదగాలని నినాదం ఇచ్చారు. మీరు ప్రతి గవర్నమెంట్ స్కూల్ మీద చూడండి, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, పెన్సిల్ ఒక పిక్చర్ ఉంటుంది, దానిపైన ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. సో అది సర్వశిక్ష అభియాన్ యొక్క నినాదం, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేది. రైట్, ఇక మూడవ ప్రశ్నలోకి వెళ్దాము. మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ దిగువ పేర్కొన్న వాటిలో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? ఆప్షన్ 1 ఉపాధ్యాయ వృత్తిని పూర్వశిక్షణ, ఉపాధ్యాయ వృత్తి పూర్వశిక్షణ, ఆప్షన్ 2 ఉపాధ్యాయ రూపచిత్రము, ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, పైవన్నీ. సో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఇవన్నీ అవుతాయి. ఉపాధ్యాయ వృత్తి పూర్వ శిక్షణ, ఉపాధ్యాయ రూపచిత్రము, ఉపాధ్యాయ ప్రణాళిక మౌలిక లక్ష్యాలు, ఇవన్నీ సరైనవే. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4వ ప్రశ్న. టెస్ట్ రాస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి అదేవిధంగా మీ యొక్క మిత్రులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక 4వ ప్రశ్న, సఫలీకృతమైన బోధన అంటే ఏమిటి? ఆప్షన్ 1 శిశు కేంద్రీకృతంగా జరిగేది, ఆప్షన్ 2 కృత్య ఆధారితంగా జరిగేది, ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా మాత్రమే వ్యవహరించేది, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో సఫలీకృతమైన బోధన అంటే శిశు కేంద్రీకృతంగా జరగాలి, కృత్య ఆధారితంగా జరగాలి, ఉపాధ్యాయుడు అనేవారు సహాయకుడిగా మార్గదర్శకుడిగా మాత్రమే ఉండాలి. కాబట్టి ఈ 3 సరైనవి, కాబట్టి మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. నెక్స్ట్ 5వ ప్రశ్న. ఒక విద్యార్థి ఉదయం మధ్యాహ్నం పాఠశాలకు హాజరయ్యాడు, అయితే రిజిస్టర్లో ఏ గుర్తును ఉపయోగిస్తారు? ఏబి అని వేస్తారా? ఆప్షన్ 1, ఆప్షన్ 2 పీటీఆర్, ఆప్షన్ 3 స్లాషా, ఆప్షన్ 4 ఇంటూ మార్క్, అంటే 2 అడ్డగీతలు వేయడం అనేది జరుగుతుంది. సో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనము చిన్నప్పటి నుండి స్కూల్కి వెళ్తాం, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్, మనం ఆల్రెడీ రిజిస్టర్ పరిశీలించే ఉంటాము. అంటే మన ఉదయము అదేవిధంగా మధ్యాహ్నము 2 పూటలు వస్తే విద్యార్థికి
ఖచ్చితంగా మనము ఇంటూ అనేది అంటే 2 అడ్డగీతలు అనేది వేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఈ విధంగా రిజిస్టర్లు వేస్తాం. ఒకవేళ హాఫ్ డేనే వస్తే ఒకటే గీత వేస్తాం. మొత్తానికి బడికి రాకుంటే ఏబి అని వేస్తాం. సో ఈ పీటీ అనేది ఏఎం కాబట్టి అది కరెక్ట్ కాదు. సో ఏబి అని వేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు 2 పూటలు వచ్చాడు కాబట్టి ఇంటూ ఎక్కడుంది, సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధమైనటువంటి గుర్తు వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 6వ ప్రశ్న, జిల్లా విద్యా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన విద్యా విధానం ఏది? జిల్లా విద్యా శిక్షణ కేంద్రాలు అంటే డైట్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన విద్యా విధానం ఏది? ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1948, జాతీయ విద్యా విధానం 1964, జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 1992. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు డైట్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినటువంటి విద్యా విధానము జాతీయ విద్యా విధానం 1986 అనేది సిఫార్సు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 7వ ప్రశ్న, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి దక్షిణ భారతదేశ ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంది? జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటే ఎన్సిటి ఒక దక్షిణ భారతదేశ ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 చెన్నై, ఆప్షన్ 2 బెంగళూరు, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 మైసూర్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు ఈ ఎన్సిటి యొక్క దక్షిణ భారతదేశ ప్రాంతీయ కార్యాలయం మనకు బెంగళూరులో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8వ ప్రశ్న, నల్లబల్ల పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1 అదనపు తరగతి గదుల నిర్మాణం, ఆప్షన్ 2 బోధన అభ్యసన సామాగ్రి సరఫరా, ఆప్షన్ 3 ఉపాధ్యాయుల నియామకం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, నల్లబల్ల పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే అదనపు తరగతి గదుల నిర్మాణం ఉంది, అదేవిధంగా బోధన అభ్యసన సామాగ్రి సరఫరా చేయడం ఉంది, అదేవిధంగా ఉపాధ్యాయుల నియామకం కూడా మన నల్లబల్ల పథకం యొక్క ప్రధాన ఉద్దేశంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కరెక్టే కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. నెక్స్ట్ 9వ ప్రశ్న, మన రాష్ట్రంలో ప్రస్తుతం రాజీవ్ విద్యా మిషన్ పేరుతో అమలవుతున్న విద్యా కార్యక్రమం ఏది? ఆప్షన్ 1 ఓబీబీ, ఆప్షన్ 2 ఎస్ఎస్ఏ, ఆప్షన్ 3 ఎపెప్, ఆప్షన్ 4 డిపెప్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా మిషన్ పేరుతో అమలవుతున్న విద్యా కార్యక్రమం ఏది అంటే ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10వ ప్రశ్న, చూసుకున్నట్లయితే దిగువ పేర్కొన్న వాటిలో నల్లబల్ల పథకం ఏ విద్యా స్థాయికి సంబంధించింది? ఆప్షన్ 1 ప్రాథమిక స్థాయి, ఆప్షన్ 2 పూర్వ ప్రాథమిక విద్య, ఆప్షన్ 3 మాధ్యమిక విద్య, ఆప్షన్ 4 మాధ్యమికోన్నత విద్య. సో నల్లబల్ల పథకం ప్రకారము ఏ విద్యా స్థాయికి సంబంధించింది? నల్లబల్ల పథకం ఏ విద్యా స్థాయికి సంబంధించింది? ప్రాథమిక విద్యన, పూర్వ ప్రాథమిక విద్యన, మాధ్యమిక విద్యన, మాధ్యమికోన్నత విద్యన. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక విద్య, నల్లబల్ల పథకం అనేది ప్రాథమిక విద్యా స్థాయికి సంబంధించింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఉపాధ్యాయుల సాధికారతకు సర్వశిక్ష అభియాన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆప్షన్ 1 పరిశోధనలను ప్రోత్సహించడం, ఆప్షన్ 2 ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచడము, ఆప్షన్ 3 నాణ్యమైన విద్యా బోధనకు అవసరమైన మూల్యాంకన సాధనలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడము, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. పైవన్నీ సరైనవే. ఉపాధ్యాయుల సాధికారతకు సర్వశిక్ష అభియాన్ అనేది పరిశోధనలు ప్రోత్సహించడంలో ఉపయోగపడుతుంది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచడంలో ఉపయోగపడుతుంది,
నాణ్యమైన విద్యా బోధనకు అవసరమైన మూల్యాంకన సాధనాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడంలో కూడా సర్వశిక్ష అభియాన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, జిల్లా ప్రాథమిక విద్యా పథకం ప్రధాన ఉద్దేశం ఏంది అంటే డిపెప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 నమోదు నిలుపుదల పెంపు, అదేవిధంగా వృధా స్తబ్దతను నివారించడము. ఆప్షన్ 3 అభ్యసన వ్యత్యాసాలను తగ్గించి సామర్థ్యాల్లో ప్రమాణాలను కనీసం 40% అధికం చేయడము. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం డిపెప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే నమోదు నిలుపుదల పెంపు చేయడం ఉంది, అదేవిధంగా వృథా స్తబ్దతలను నివారించడం ఉంది, అదేవిధంగా అభ్యసన వ్యత్యాసాలను తగ్గించి సామర్థ్యాలు ప్రమాణాలను కనీసం 40% అధికం చేయడం కూడా ఉంది. కాబట్టి ఇవి 3 కూడా డిపెప్ యొక్క ప్రధాన ఉద్దేశాలే. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13వ ప్రశ్న, ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయని అంశం ఏమిటి? ఆప్షన్ 1 సాధారణ సెలవులు, ఆప్షన్ 2 సంపాదిత సెలవులు, ఆప్షన్ 3 బదిలీ వివరాలు, ఆప్షన్ 4 ఇంక్రిమెంట్ వివరాలు. ఇక్కడ ఏమన్నారు? రిజిస్టర్లో నమోదు చేయని అంశం అడిగారు. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఉపాధ్యాయుని యొక్క సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయనిది ఏంటంటే క్యాజువల్ లీవ్స్, సాధారణ సెలవులు అనేటివి సర్వీస్ బుక్లో రాయడం అనేది జరగదు. ఈ సంపాదిత సెలవులు కావచ్చు, బదిలీ వివరాలు కావచ్చు, ఇంక్రిమెంట్ వివరాలు మన సర్వీస్ బుక్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది. సో క్యాజువల్ లీవ్స్ అనేటివి నమోదు చేయరు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14వ ప్రశ్న, ప్రాథమిక స్థాయిలో గుణాత్మక విద్యా సాధనకు 6 అభ్యసన సూత్రాలను సిఫార్సు చేసిన విద్యా కార్యక్రమం ఏది? ఆప్షన్ 1 SSA, ఆప్షన్ 2 ఎపెప్, ఆప్షన్ 3 డిపెప్, ఆప్షన్ 4 OBB. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు ప్రాథమిక స్థాయిలో గుణాత్మక విద్య సాధన కోసం 6 అభ్యసన సూత్రాలను సిఫార్సు చేసినటువంటి విద్యా కార్యక్రమము ఎపెప్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాల అధ్యయన కమిటీ ఏది? ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాల అధ్యయన కమిటీ ఏది? ఆప్షన్ 1 కొఠారి కమిటీ, ఆప్షన్ 2 యశ్పాల్ కమిటీ, ఆప్షన్ 3 చాటోపాధ్యాయ కమిటీ, ఆప్షన్ 3 ఆచార్య రామ్మూర్తి కమిటీ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఉపాధ్యాయులకు సంబంధించి భద్రతకు సంబంధించిన అంశాల అధ్యయన కమిటీ ఏది అంటే మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, చాటోపాధ్యాయ కమిటీ. సో ఉపాధ్యాయుల గురించి ఆలోచించినటువంటి కమిటీ చాటోపాధ్యాయ కమిటీ. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు 16వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే పాఠశాలను డైట్ అధ్యాపకులు లేదా మండల విద్యాధికారి MEO మొదలైన వారు సందర్శించినప్పుడు వారు పాఠశాల ప్రగతిని ఏ రిజిస్టర్లో నమోదు చేస్తారు? ఆప్షన్ 1 అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్, ఆప్షన్ 2 విద్యార్థుల హాజరు రిజిస్టర్, ఆప్షన్ 3 లెడ్జార్ రిజిస్టర్, ఆప్షన్ 4 క్రమాభివృద్ధి పత్రము. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, డైట్ టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, అదేవిధంగా MEO కావచ్చు, ప్రైమరీ స్కూల్ కావచ్చు, అప్పుడే ప్రైమరీ స్కూల్ని విజిట్ చేసినప్పుడు వారి యొక్క ప్రగతిని, స్కూల్ యొక్క ప్రగతిని అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17వ ప్రశ్న, పాఠశాలలో విద్యార్థులకు క్రమాభివృద్ధి పత్రం ఆవశ్యకతను మొదట తెలియజేసిన కమిషన్ ఏది? ఆప్షన్ 1 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 2 చాటోపాధ్యాయ కమిషన్, ఆప్షన్ 3 తివారీ కమిషన్, ఆప్షన్ 4 మొదాలియర్ కమిషన్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, పాఠశాలలో విద్యార్థుల క్రమాభివృద్ధి పత్రం ఆవశ్యకత గురించి మొదట తెలియజేసిన కమిషన్ మొదాలియర్ కమిషన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18వ ప్రశ్న, పాఠశాలలో రికార్డులు రిజిస్టర్లు నిర్వహించడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ స్టేట్మెంట్ 1 చూడండి, చట్టపరమైన అవసరాల కోసమా,
ఆప్షన్ 2 ఆర్థికపరమైన అంశాల వివరణ కోసమా, ఆప్షన్ 3 సమస్త గత కార్యక్రమాల మదింపు కోసమా, ఆప్షన్ 4 భవిష్యత్తు సమీక్ష కోసమా. సో ఇవి స్టేట్మెంట్లు. ఆప్షన్ 1 చూడండి, 1 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 3, 4 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 1, 2, 3, 4 సరైనవి. సో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. 1, 2, 3, 4 ఆప్షన్ 4, ఆప్షన్ 3 ఏమో 3, 4 ఏబీసీలు ప్రింట్గా అంటే టైప్ కావడం జరిగింది. సో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు 1, 2, 3, 4 అనేది సరైనది. మనం పాఠశాల రిజిస్టర్లు ఎందుకు నిర్వహిస్తామంటే దాని ఉద్దేశం ఏంటంటే చట్టపరమైన అవసరాల కోసం, ఏమైనా రేపు ఆర్టీఐ ప్రకారం కావచ్చు, ఎవరన్నా అడిగితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనం వారికి సమర్పించాలి అని మనకు దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి రిసిప్ట్లు కావచ్చు, రిజిస్టర్లు కావచ్చు చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్థికపరమైన అంశాలు మనకు వచ్చినట్టు గ్రాంట్స్ యొక్క వివరాలు ఆడిట్ కోసం నిర్వహించాలి. సమస్తగత కార్యక్రమాలు ఏమున్నా మనము చూసుకోవడం, నెక్స్ట్ వాళ్ళ కోసము నెక్స్ట్ కొత్త టీచర్స్ వచ్చినప్పుడు దాని యొక్క విషయాలు తెలియడం కోసము, అదేవిధంగా భవిష్యత్తు సమీక్ష కోసం భవిష్యత్తులో ఎప్పటికీ ఆ రిజిస్టర్లు అనేటివి వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి. సో అందుకోసం అనేసి ఈ యొక్క రిజిస్టర్లను అనేది స్కూల్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19వది, ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధన నిర్వహించడానికి తగిన వనరులను కల్పించిన విద్యా కార్యక్రమం ఏది? ఆప్షన్ 1 ఓబీబీ, ఆప్షన్ 2 ఎస్ఎస్ఏ, ఆప్షన్ 3 ఎపెప్, ఆప్షన్ 4 డిపెప్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధన నిర్వహించడానికి వనరులను కల్పించిన విద్యా కార్యక్రమం సర్వశిక్ష అభియాన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న, ఉపాధ్యాయ సాధికారతకు జిల్లా ప్రాథమిక విద్యా పథకం అంటే డిపెప్ ఏ విధంగా ఉపయోగపడింది? ఆప్షన్ 1 సామాజిక స్పృహ, ఆప్షన్ 2 టీచర్స్ గ్రాంట్స్, ఆప్షన్ 3 ఉపాధ్యాయుల కేంద్రాల కోసం ఉపయోగపడిందా, లేకుంటే ఆప్షన్ 4 ఏంది? అన్నీ సరైనవే. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, డిపెప్ అనేది ఏ విధంగా ఉపయోగపడింది అంటే సామాజిక స్పృహకు ఉపయోగపడింది, టీచర్స్ గ్రాంట్స్కి ఉపయోగపడింది, ఉపాధ్యాయ కేంద్రాలకు కూడా ఉపయోగపడింది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 21వ ప్రశ్న, అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఆప్షన్ 2 అబ్రహం మాస్లో, ఆప్షన్ 3 అబ్రహం లింకన్, ఆప్షన్ 4 మార్టిన్ లూథర్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అబ్రహం మాస్లో. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 22వ ప్రశ్న, డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనే శీర్షికతో ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించిన సంస్థ ఏది? సో ఆప్షన్ 1 CIEFL, ఆప్షన్ 2 NIEPA, ఆప్షన్ 3 NCERT, ఆప్షన్ 4 CABE. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 NCERT డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనే శీర్షికతో ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించిన సంస్థ NCERT. నెక్స్ట్ 23వ ప్రశ్న, దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడానికి, సంస్కృతి భావితరాలకు పరిచయం చేయడానికి తోడ్పాటు అందించే సంస్థ ఏది? ఆప్షన్ 1 CCRT, ఆప్షన్ 2 CIET, ఆప్షన్ 3 SIET, ఆప్షన్ 4 CIEFL. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, కల్చర్ అంటేనే మనకు ఈజీగా మనం ఐడెంటిఫై చేయాలంటే CCRT. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24వ ప్రశ్న, NCERT ప్రధాన విధి ఏది? ఆప్షన్ 1 పాఠశాల విద్యన, ఆప్షన్ 2 వయోజన విద్యన, ఆప్షన్ 3 అనియత విద్యన, ఆప్షన్ 4 సాంకేతిక విద్య. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో NCERT అంటేనే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. సో మనకు NCERT యొక్క ప్రధాన విధి ఆప్షన్ 1 పాఠశాల విద్య అనేది NCERT యొక్క ప్రధాన విధి. నెక్స్ట్ 25వ ప్రశ్న, దిగువ పేర్కొన్న వాటిలో దేని కేంద్ర దృశ్య శ్రవణ విద్యా వికాసం సంస్థ అని కూడా వ్యవహరిస్తారు?
చూడండి, కేంద్ర దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని కూడా వ్యవహరిస్తారు. క్రింది వాటిలో దేన్ని? ఆప్షన్ 1 SIET, ఆప్షన్ 3 CIET, ఆప్షన్ 3 NIEPA, ఆప్షన్ 4 NCTE. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 CIETని మనము కేంద్ర దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని కూడా వివరించడం అనేది జరుగుతుంది, CIET. నెక్స్ట్ 26వ ప్రశ్న, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంఘం ఏర్పాటైన సంవత్సరం ఏది? NCERT ఏర్పాటైన సంవత్సరం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 1981, ఆప్షన్ 2 1971, ఆప్షన్ 3 1961, ఆప్షన్ 4 1951. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. NCERT ఎప్పుడు ఏర్పాటైంది? రైట్, మనకు NCERT అనేది 1961లో ఏర్పాటైంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 27వ ప్రశ్న, విద్యా ప్రణాళికల రూపకల్పన పాలనకు సంబంధించిన జాతీయ స్థాయి సంస్థ ఏది? ఆప్షన్ 1 NIEPA, ఆప్షన్ 2 CCRT, ఆప్షన్ 3 NCTE, ఆప్షన్ 4 SCRT. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, విద్యా ప్రణాళికల రూపకల్పన పాలనకు సంబంధించిన జాతీయ స్థాయి సంస్థ NIEPA. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 28వ ప్రశ్న, అంతర్జాతీయ సంస్థలైన యునెస్కో, యునిసెఫ్లతో అనుబంధం ఉన్న సంస్థ ఏది? ఆప్షన్ 1 NCTE, ఆప్షన్ 2 CIET, ఆప్షన్ 3 NCERT, ఆప్షన్ 4 SIET. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు అంతర్జాతీయ సంస్థలైనటువంటి యునెస్కో, యునిసెఫ్లతో అనుబంధం ఉన్నటువంటి సంస్థ NCERT. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29వ ప్రశ్న, ఉపాధ్యాయ ప్రేరణలో బహిర్గత కారకం కానిది అడిగారు. సో ఆప్షన్ 1 ఉద్యోగ భద్రత, ఆప్షన్ 2 పురస్కారాలు ప్రశంసపత్రాలు, ఆప్షన్ 3 వృత్తిపరమైన ఎదుగుదలకు అవకాశం, ఆప్షన్ 4 ఆనందదాయకమైన పాఠశాల ఆవరణము. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ చేయండి. సో ఉపాధ్యాయ ప్రేరణలో బహిర్గతం కారకం కానిది, సో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. ఆనందదాయకమైన పాఠశాల ఆవరణం అనేది బహిర్గత కారకం అనేది కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ముప్పైవ ప్రశ్న, దిగువ పేర్కొన్న ఏ బోధన ఉపకరణం ద్వారా విద్యార్థులు మెరుగైన బోధన అభ్యసన అనుభవాన్ని పొందుతారు? ఆప్షన్ 1 టెలివిజన్ ద్వారానా, ఆప్షన్ 2 చాట్ ద్వారానా, ఆప్షన్ 3 గ్రాఫ్ ద్వారానా, ఆప్షన్ 4 టేప్ రికార్డ్ ద్వారానా? మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు విద్యార్థి అనేవారు మెరుగైన బోధన అభ్యసన అనుభవాన్ని టెలివిజన్ ద్వారా అనే ఉపకరణం ద్వారా పొందడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, టీవీ. నెక్స్ట్ 31వ ప్రశ్న, మాస్కుల తయారీ, తోలుబొమ్మల తయారీ, వెలలేని వస్తువుల తయారీలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయ సాధికారతను సాధిస్తున్న సంస్థ ఏది? ఆప్షన్ 1 NCERT, ఆప్షన్ 2 NCTE, ఆప్షన్ 3 SCERT, ఆప్షన్ 4 CCRT. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 CCRT ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 32వ ప్రశ్న, ఉపాధ్యాయుడు అవార్డులు ప్రశంసల కోసం పనిచేయడం అనేది ఎలాంటి ప్రేరణ? అంతర్గత ప్రేరణ, ఉత్కృష్ట ప్రేరణ, బాహ్య ప్రేరణ, నిమ్న ప్రేరణ? మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. నిమ్న ప్రేరణ 4. రైట్, ఉపాధ్యాయుడు అవార్డులు ప్రశంసల కోసం పనిచేయడం అనేది బాహ్య ప్రేరణ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 33వ ప్రశ్న, పాఠశాలలో నిర్వహిస్తున్న ఏ రిజిస్టర్ను విజిటర్స్ బుక్ అంటారు? ఆప్షన్ 1 లెడ్జర్, ఆప్షన్ 2 లాగ్ బుక్, ఆప్షన్ 3 అక్విటెన్స్, ఆప్షన్ 4 అడ్మిషన్స్ రిజిస్టర్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో పాఠశాలలో నిర్వహిస్తున్న ఏ రిజిస్టర్ను విజిటర్ బుక్ అంటారు అంటే లాగ్ బుక్ని విజిటర్ రిజిస్టర్ అంటారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. రాష్ట్ర విద్యాశాఖకు విద్యాశాఖ సలహాదారుడిగా వ్యవహరించేది ఎవరు?
ఆప్షన్ 1 ఎస్ఆర్సి, ఆప్షన్ 2 డైట్, ఆప్షన్ 3 ఎస్సీఆర్టీ, ఆప్షన్ 4 ఎన్సీఆర్టీ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో రాష్ట్ర విద్యాశాఖకు విద్యాశాఖ సలహాదారుడిగా వ్యవహరించేది ఎస్సీఆర్టీ వారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 35వ ప్రశ్న. ఉపాధ్యాయ విద్యను మెరుగుపరచడానికి తోడ్పడే కరదీపికలు ఉపాధ్యాయులకు అందించే సంస్థ ఏది? ఆప్షన్ 1 ఎన్సిటిఈ, ఆప్షన్ 2 ఎస్సీఆర్టీ, అదేవిధంగా ఆప్షన్ 3 ఎన్సీఆర్టీ, ఆప్షన్ 4 ఎస్ఐఈటీ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఈ కరదీపికలను అందించేది ఏది అంటే ఉపాధ్యాయులకు ఆప్షన్ 1 ఎన్సిటిఈ సంస్థ అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 36వ ప్రశ్న. దిగువ పేర్కొన్న వాటిలో ఉపాధ్యాయుడు ఏ సాధికారతను కలిగి ఉంటాడు? ఆప్షన్ 1 విద్యార్థుల చర్యలను ప్రోత్సహించడం, ఆప్షన్ 2 వివేచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ఆప్షన్ 3 ఉన్నతమైన చదువులను గడించడం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. నెక్స్ట్ 37వ ప్రశ్న. ప్రాథమిక విద్యలో పరిమాణాత్మక గుణాత్మక మార్పులకు దోహదపడిన పథకం ఏది? ఆప్షన్ 1 డిపెప్, ఆప్షన్ 2 ఎపెప్, ఆప్షన్ 3 ఓబీబీ, ఆప్షన్ 4 ఎస్ఎస్ఏ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. పరిమాణాత్మక గుణాత్మక మార్పులకు దోహదపడిన పథకం ప్రైమరీ స్కూళ్ళలో డిపెప్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సారీ, డిపెప్ కాదు, ఓబీబీ నల్లబల్ల పథకం. సో పరిమాణాత్మక గుణాత్మకమైన మార్పులకు దోహదపడిన పథకం ఓబీబీ, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 38వ ప్రశ్న. మొట్టమొదట భారతదేశంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్ 1 జిజెన్ బాల్గ్, ఆప్షన్ 2 మాస్లో, ఆప్షన్ 3 బెంజమిన్ బ్లూమ్స్, ఆప్షన్ 3 అబ్రహాం లింకన్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మన దేశంలో ఫస్ట్ టైము ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని స్థాపించింది జిజెన్ బాల్గ్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 39వది. సాధికారత అనే భావన ఆప్షన్ 1 పాఠశాలకు సంబంధించింది, ఆప్షన్ 2 ఒక సన్నివేశానికి చెందింది, ఆప్షన్ 3 ఉపాధ్యాయుడికి సంబంధించింది, ఆప్షన్ 4 సార్వజనీన భావన. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, సాధికారత అనే భావన అనేది సార్వజనీన భావన, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 40వ ప్రశ్న. సాధికారత అంటే ఏమిటి? ఆప్షన్ 1 సామర్థ్యాలను మెరుగుపరచడం, ఆప్షన్ 2 విద్యార్థులను సమర్థులుగా చేయడము, ఆప్షన్ 3 శక్తియుక్తులను బలోపేతం చేయడం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం సాధికారత అంటే మనకు సామర్థ్యాలను మెరుగుపరచడం అవుతుంది, విద్యార్థులను సమర్థులుగా చేయడం కూడా ఉంటుంది, శక్తియుక్తులను బలోపేతం చేయడం. సో ఇవన్నీ సరైనవే కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. సో మీ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క మార్క్స్ని కామెంట్ చేయండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది. అదేవిధంగా ఎగ్జామ్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. నెక్స్ట్ మనము పిఐకి సంబంధించినటువంటి నెక్స్ట్ లైవ్ టెస్ట్లో మరిన్ని టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ని మనము కండక్ట్ అయితే చేసుకుందాం. ఆ సిలబస్ నేను రేపు మార్నింగ్ మీకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.